థ్యాంక్ యూ దశరథ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా యాసంగి కష్టాలు అడుగుంటున్న ప్రాజెక్టులు అని కల్పిస్తోంది. ఇక సాగునీటిపై విడుదలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఇది ఎండాకాలం కాబట్టి కూడా అక్కడ నీరందక చాలా ప్రాంతాలు కూడా మన విజువల్స్లో కూడా మనం చూసాము, మన రిపోర్టర్స్ టైంలో కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఆదిలాబాద్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. దీని మీద మరింత అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఒకవైపు మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అలాగే భూగర్భ జలాలు అడుగంటుతున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. అయితే నిర్మల్ జిల్లాలో మాత్రం యాసంగి సాగుకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా నిర్మల్ జిల్లాలో యాసంగిలో వరి ఎక్కువగా పండిస్తారు. అయితే వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. అయితే వీటికి నీరు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ లో నీటి మట్టాలు తగ్గిపోవడంతో మరి అధికారులు నీటిని విడుదల చేయలేనటువంటి ఒక పరిస్థితి ఆ జిల్లాలో అయితే నెలకొంది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో సాగునీరు అందించేటటువంటి ఒక ప్రాజెక్టులు ఇటు ముఖ్యంగా ప్రధానంగా కడెం ప్రాజెక్ట్, అలాగే స్వర్ణ, తర్వాత సదర్మాట్, గడ్డన్నవాగు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారానే యాసంగి నీరు అక్కడ ఉన్నటువంటి ఒక వరి పంట పొలాలకు అందుతుంది. అయితే ఇటీవలే ఇప్పుడు కడెం ప్రాజెక్టుకి ఏవైతే మరమ్మతులు జరుగుతున్నాయో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ కడెం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అప్పట్లో కురిసినటువంటి ఒక భారీ వర్షాలకు 2014, 2012, 2011లో కురిసినటువంటి ఒక 2022, 23లో కురిసినటువంటి ఒక భారీ వర్షాలకైతే పూర్తిగా 2 గేట్లు కొట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితి. దాని ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ లో నీరుందో ఆ నీరంతా కూడా వృధాగా బయటికి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. ప్రస్తుతం అక్కడ కడెంలో నీటి మట్టాలు పూర్తిగా తగ్గిపోవడంతో దాని కింద సాగేటటువంటి ఒక 68,000 ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఒక పరిస్థితి ఆ కడెం నిర్మల్ జిల్లాలో నెలకొంది. అయితే ఆ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కింద దాదాపు 68,000 ఎకరాలకైతే నీరందదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఇప్పటికే క్రాప్ హాలిడే, అక్కడ ఎలాంటి పంటలు వేద్దని చెప్పేసి క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇక ఆ ఖానాపూర్ లో ఉన్నటువంటి ఒక సదర్మాట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సదర్మాట్ ప్రాజెక్టు కింద దాదాపుగా 13,000 ఎకరాల వరకు సాగేటటువంటి ఒక పరిస్థితి ఉంది అక్కడ పంట పొలాలు. కానీ ప్రస్తుతం అక్కడ కేవలం 10,000 ఎకరాల్లోనే అక్కడ పంటలు సాగవుతున్నాయి. అయితే ఇప్పుడు కూడా అక్కడ వరికి ఖచ్చితంగా నీరు అందించాల్సినటువంటి పరిస్థితి, నీటి తమిళివ్వాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. కానీ నీటి యొక్క పూర్తిగా గరిష్ట స్థాయికి చేరిపోవడంతో నీరు అందించడానికి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి పంటల పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే కింద సాగేటటువంటి ఒక రైతుల్లో అయితే అక్కడ నెలకొంది. ఇక మరొక ప్రాజెక్టు స్వర్ణ ప్రాజెక్టు చూసినట్టయితే, స్వర్ణ ప్రాజెక్టు కింద దాదాపుగా 13,000 ఎకరాల వరకు సాగేటటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. కానీ ప్రస్తుతం 8,000 ఎకరాలు మాత్రమే దాని కింద స్వర్ణ ప్రాజెక్టు కింద సాగేటటువంటి ఒక భూముల్లో 8,000 ఎకరాల్లో ఈ వరి ప్రధానంగా వేశారు. అయితే ప్రస్తుతం ఆ వరి పొట్ట దశలో ఉంది. అయితే వాటికి నీరు మరి ఏ విధంగా అందిస్తారు? ఎందుకంటే నీటి తడులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, నీటి విడుదలలో అయితే ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అయితే కలవడం జరిగింది. తమకు పంట పొలాలు ఎండిపోకుండా నీరు అందించే విధంగా చర్యలు చెప్పడం చెప్పేసి వారు కోరడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడి వాటికి సరిపడా యాసంగికి, అంటే ఆ గతంలో ఉన్నటువంటి ఒక రబీ సీజన్ లో ఇవ్వాల్సినటువంటి నీటి కంటే ఎక్కువ నీరు విడుదలైనట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు గతంలో కురిసిన వర్షాలు కూడా అంత లేకపోవడంతో కూడా ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి మట్టాలు పెరగకపోవడం, తర్వాత ఇటీవలి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, తర్వాత మండుతున్న ఎండల కారణంగా కూడా నీరు పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అలాగే కొన్ని ప్రాజెక్ట్ లో అయితే ఆ నీరు పూర్తిగా అడగంటిపోయి అప్పట్లో నీటిలో విలీనమైనటువంటి ఒక గ్రామాలు కూడా బయటపడుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు ఈ నిర్మల్ జిల్లాలో కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది అంటే యాసంగికి వరికి నీరు ఖచ్చితంగా అందించాల్సిందేనని, తమ పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. ఇక ఇదే కాకుండా ఎస్ఆర్ఎస్పి అంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ద్వారా సరస్వతి కెనాల్ ద్వారా ఇక్కడ సాగేటటువంటి ఒక రైతులకు
దాదాపుగా 6 టీఎంసీల నీరైతే నిబంధన ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది యాసంగిలో. ప్రధానంగా యాసంగిలో ఎక్కడైతే పంటలు సాగు చేసే రైతులకు ఈ సరస్వతి కెనాల్ ద్వారా 6 టీఎంసీల నీరైతే ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆ కెనాల్ ద్వారా కేవలం 4.5 ఎకరాలు 4.5 టీఎంసీల నీరు మాత్రమే లభ్యమవుతోంది. దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే నిబంధన ప్రభుత్వం ఇచ్చిందో ఖచ్చితంగా యాసంగి 6 టీఎంసీల నీరు అందించాలని కేవలం 4.5 ఇస్తున్నారు కాబట్టి మిగతా 1.5 టీఎంసీల నీటిని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరడం జరిగింది. అయితే వాళ్ళు మరొకటి కూడా ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇక్కడ ఉన్న ఒక నిబంధనల విరుద్ధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి దాదాపుగా 8 టీఎంసీల నీటిని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మిడిమానేరు లోయర్ మానేరు డ్యాములకు ఏవైతే వరద కాలువల ద్వారా తరలిస్తున్నారు, దీన్ని అడ్డుకోవాలి. ఆ నీటిని తమకు ఏదైతే నిబంధనల ప్రకారం కేటాయించాల్సినటువంటి నీటి ఉందో ఆ నీటి వాటాల ప్రకారంగా పంట పొలాలకు నీరు అందించాలని చెప్పేసి రైతులైతే మహేష్ రెడ్డిని కలిసి తమ వినతి అయితే అంటే వేడుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఆ పంట పొలాలు ఎండిపోకుండా సాగునీరు అందించే విధంగా చర్యలైతే చేపడతామన్నట్టుగా రైతులకైతే భరోసా ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. వారు సత్యనారాయణ, ఇంకా రానున్న రోజుల్లో ఎండాకాలం కాబట్టి, ఇంకా వేసవి కాలం కాబట్టి, అందులో ఆదిలాబాద్ ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి నీరు కూడా ఎండిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదే నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు అదేవిధంగా ఇక్కడ ఉన్న జనాలకు కూడా తాగునీటికి కానీ రైతులకు కానీ ఇలాంటి చర్యలు తీసుకోబోతుంది. ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చిందా? అక్కడ ఉన్న నేతలు కూడా ఈ విషయం మీద ఎలాంటి సన్నివేశాలు ఏమైనా నిరూపిస్తూ ఉన్నారా? అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే త్రాగునీటికి పెద్దగా ఇబ్బంది అంటే కేవలం ఏజెన్సీ ఏరియాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో త్రాగునీటి ఇబ్బందులు పెద్దగా లేకపోయినప్పటికీ కూడా సాగునీటికి మాత్రం కష్టాలు తప్పవు. ఎందుకంటే ఇది వాతావరణానికి సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి మరి వర్షాలు కురిసి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పోటెత్తి ప్రాజెక్టుల్లో చేరితే కనుక నీరు పూర్తిగా మళ్ళీ గరిష్ట స్థాయికి చేరుకునేటువంటి ఒక అవకాశం, ఆ తర్వాతనే నీరు విడుదల చేసేటటువంటి ఒక అవకాశం పంట పొలాలకైతే కలుగుతుంది. ఎవరైతే ఆ పంట కింద బోరు బావుల ద్వారా రైతులు ఏవైతే సాగు చేసుకుంటున్నారో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్టుల మీద ఆధారపడవు, లేదంటే యాసంగిలో ప్రధానంగా ప్రాజెక్టు లేదా చెరువులు కాలువల నీరు ద్వారానే ఆధారపడి రైతులు ప్రధానంగా పంటలు సాగు చేస్తున్నారు. కాబట్టి మరి ప్రస్తుతం అయితే నీరు ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఎవరు కూడా వాటి యొక్క విషయం దృష్టిలో ఎవరు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేరు. ఎందుకంటే ప్రాజెక్టులో నీరు పరిపుష్టంగా ఉన్నప్పుడు మాత్రమే సాగునీరు అందించే విధంగా చర్యలు అయితే చేపట్టవచ్చు. కాబట్టి మరి ఏదైతే అందుకే ఈ పరిస్థితి ముందే తలెత్తుతుందని గమనించే క్రాప్ హాలిడే ప్రకటించింది 68,000 ఎకరాలకు రైతు కడెం ప్రాజెక్టు కింద. సో మిగతా ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళని మరి ఏవైతే పంటలు ఎండిపోతున్నాయో లేదంటే ఏ విధంగా ఉన్న ఏవైతే నీటి వనరులు ఉన్నాయో ఆ నీటి వనరులను కరెక్ట్ గా అంటే సమతుల్యంగా కనుక కాపాడుకున్నట్టయితే ఆ పంటలు ఎండిపోకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఆ వైపు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వారు రైట్ థ్యాంక్ యూ.